జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేచినది. సైన్యములకు అధిపత్య యెహోవా నా రాజా, నీ బలిపీఠం నొద్దనే పిచ్చుకలకు నివాస స్థలము దొరికెను. దేవుని నివాస స్థలంలో ఉన్నావమ్మా? నీ బిడ్డలు అనారోగ్యంగా ఉన్నారా? వాట్ ఎవర్ ఇస్ ద కండిషన్ ఆఫ్ యువర్ చిల్డ్రన్, పుట్ దెమ్ at the altar. It's God's house. God's altar is not only for the strong people, it's for the weak people, it's for the insignificant people. పిచ్చుకలను దేనితో పోల్చాడు? And with what God compared the sparrows. Sparrows are very tiny birds. That means they are insignificant birds, but they are valued at the altar of God. దేవుని బలిపీఠం దగ్గర వాటికి ఎంతో వాల్యూ ఉంది. So people may look at you like you are insignificant, ఒక స్పారో అంత విలువ లేకుండా ఉన్నావా, but you are value at the altar of God. You will find a safe place, a dwelling place at the altar. దేవుని బలిపీఠం దగ్గర నీకు ఒక సేఫ్ డ్వెల్లింగ్ ప్లేస్ ఉంది, నీకు నీ బిడ్డలకి. For you and your children, there is a dwelling place. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గోటి స్థలము దొరికెను. If a sparrow can dwell there, you can dwell there. You can stay there with your children. Even if you have rebellious children, you imagine you are at the altar of God. దేవుని బలిపీఠం దగ్గర ఉన్నావని ఇమాజిన్ చేసుకో. నీ మాట వినకపోయినా వాళ్ళు దేవుని మాట వినాలి అని విజువలైజ్ ఇట్ అండ్ ప్రే ఫర్ దెమ్. నా పిల్లలు నీ బలిపీఠం దగ్గర ఉన్నారు ప్రభా, వాడు తప్పిపోలేదు ప్రభా, థ్యాంక్ యూ లార్డ్. ప్రే ఫర్ దెమ్ లైక్ దట్. ఆ విధంగా ప్రార్థన చేయండి. దారి ఎత్తుకుంటూ ఇంటికి వస్తారు వాళ్ళు, బికాస్ యూ హ్యావ్ హ్యాండెడ్ దెమ్ ఓవర్ టు గాడ్. నీ బలిపీఠం దగ్గర పెట్టాను ప్రభా అంటే God's altar will fight for them, fight for their life. ప్రభా వాడు మాట వినట్లేదు, స్టాప్ దట్. లార్డ్, థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ మై సన్, థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ మై డాటర్, దే ఆర్ యువర్ చిల్డ్రన్. నేను వాళ్ళని బలిపీఠం దగ్గర పెట్టాను. లెట్ యువర్ ఆల్టర్ ఫైట్ ఫర్ దెమ్ లార్డ్. ఇఫ్ యూ థింక్ వాడు ఈవిల్ స్పిరిట్ వాడిని చాలా ఫోర్స్ చేస్తుంటే, ఇఫ్ యూ థింక్ ఈవిల్ స్పిరిట్ హ్యాస్ పవర్, హౌ మచ్ మోర్ హోలీ స్పిరిట్ హ్యాస్ పవర్. చాలా సార్లు వి మ్యాగ్నిఫై ద ఎనిమీ, నౌ మ్యాగ్నిఫై యువర్ గాడ్. ప్రభా నీ బలిపీఠం దగ్గర పిచ్చుకలకి నివాస స్థలం ఉంటే నాకు నా బిడ్డలకి కూడా నివాస స్థలం ఖచ్చితంగా ఉంటుంది.